జగన్ కి వ్యతిరేకంగా జెండా ఎత్తారు సిపిఐ నేత నారాయణ. ఎజెండాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు ఆ జెండా కిందకొచ్చి పనిచేయాలన్నారు. ఒక్క పార్టీకి మాత్రం ఆయన ఈ బంపర్ ఆఫర్ ఇవ్వలేదు. ఆయన చెప్పిన చాంతాడంత జగన్ వ్యతిరేక పార్టీల లిస్టులో ఆ ఒక్కటి తప్ప అన్నీ ఉన్నాయి. ఇంతకీ జగన్ పై నారాయణ జాయింట్ యాక్షన్ పోరాటం వెనుక ఉన్న ఆ చిన్ని ఆశ ఏంటి? తెలంగాణ దంగల్ ముగిసింది. ఇక ఏపీలో ఆడుదాం ఆంధ్ర అంటున్నాయి ఆల్ పొలిటికల్ పార్టీస్. ఇక సిపిఐ నారాయణ మరో అడుగు ముందుకు వేశారు. ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు జట్టు కట్టాలంటూ పిలుపునిచ్చారు. జగన్ పై పోరాడేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు. కామ్రేడ్స్ రండి, కదలి రండి, మనమంతా కలిసి ఏపీ సీఎం జగన్ ని గద్దె దించడానికి కదిలి రావాలంటూ ఏపీలోని అన్ని పార్టీలకు అదిరిపోయే సౌండ్ తో పిలుపునిచ్చారు సిపిఐ సీనియర్ నేత కామ్రేడ్ నారాయణ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సిపిఐ నారాయణ. ఏపీలో పార్టీలన్నీ అమిత్ షాను, బీజేపీని చూసి భయపడుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అని ఆరోపించారు. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలి మా ఉద్దేశం ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఏపీలో కాంగ్రెస్ కు, సిపిఐకి సీట్లు లేవన్న నారాయణ అందరినీ కలుపుకుని వెళ్తే అసెంబ్లీలో ఎంటర్ కావచ్చంటూ తన మనసులో మాటను, చిన్ని ఆశను బయటపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఏం లేవు, మాకు ఏం లేవు, ఎంటర్ అవుతాం అసెంబ్లీకి. అందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ కూడా. టీడీపీ ప్రిపేర్ అయితే టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ కలిసి కాంబినేషన్ ఉంటే మంచి కాంబినేషన్ అవుతుంది. రాష్ట్రాన్ని కాపాడవుతాం. దుర్మార్గ పాలనటువంటి వైసీపీ పార్టీని అడగొట్టాం. ఎట్టకేలకు సింగిల్ సీటుతో తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన సిపిఐ ఈసారి ఏపీ అసెంబ్లీలో కూడా ఎంటర్ అవ్వాలని ఆశలు పెంచుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. అందుకే అన్ని పార్టీలకు కలిపి జాయింట్ యాక్షన్ బల విసిరేసిందని భావిస్తున్నారు.